ఇక మొదలెడదామా? హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు 7 స్టార్ ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు కెనాన్ 700D కెమెరా గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే, సో ఈ కెమెరాలో బటన్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ బటన్స్ అని ఎందుకు యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు, ఇంకా ఈ కెమెరాలో బ్యాటరీ ఎలా ఇన్సెట్ చేయాలి, మెమరీ కార్డ్ ఎలా ఇన్సెట్ చేయాలి, వీటన్నిటి గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం ముందుగా ఇందులో దీని యొక్క లెన్స్ గురించి తెలుసుకుందాం. లెన్స్ ఎలా ఓపెన్ చేస్తారో, ఎలా ఫిట్ చేస్తారో పూర్తిగా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ముందుగా అయితే లెన్స్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. నేను లెన్స్ ఓపెన్ చేసి పక్కన పెట్టినాను. ఇందులో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కెమెరా కొన్నప్పుడు బ్యాటరీ కానీ ఏమీ దీంట్లో అయితే రావు. సో మీరు ఇక్కడైతే చూడొచ్చు, వీళ్ళు బ్యాటరీ గురించి పూర్తిగా ఇక్కడ మనకి కింద ఇచ్చారు. ఇవి చూడండి, ఇదైతే మనం బ్యాటరీ పెట్టుకోవడానికి దాని ప్రికాషన్స్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ చూడండి, ఇది మెమరీ కార్డ్ స్లాట్. ఈ మెమరీ కార్డ్ స్లాట్ అండ్ బ్యాటరీ ఇవి రెండు ఉంటేనే కెమెరా అనేది వర్క్ అవుతుంది. మనం తీసిన ఫొటోస్ ఈ మెమరీ కార్డ్లో సేవ్ అయి ఉంటాయి. సో ఇప్పుడు ప్రజెంట్ బ్యాటరీ అయితే నేను ఎలా రిమూవ్ చేస్తానో చూడండి. బ్యాటరీ అనేది కింద సైడ్ ఉంటుంది. ఇక్కడ మనకి వీళ్ళు ఇండికేషన్స్ కూడా ఇచ్చుంటారు. చూడండి, బ్యాటరీ ఎలా రిమూవ్ చేయాలి, ఎలా తీయాలి. ఇప్పుడు నేను క్యాప్ అయితే ఓపెన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ప్రెస్ చేసి అయితే బ్యాటరీ అయితే బయటికి తీస్తాను. బయటికి తీసిన తర్వాత ఇక్కడ మనకి ఛార్జింగ్ ఎలా పెట్టుకోవాలి, బ్యాటరీ ఎక్కడ పెట్టుకోవాలి అనేది ప్రికాషన్స్ అనేవి అక్కడ కింద ఇచ్చుంటారు. నేను మీకు చూపెడతా. చూడండి, ఇగో చూడండి ఒకసారి, బ్యాటరీ ఎలా పెట్టుకోవాలి, ఇండికేషన్స్ మొత్తం ఇక్కడ మనకి కట్ ఇచ్చేస్తారు. ఓకే, మనకి ఇక్కడ ఈ బ్యాటరీలో చిప్స్ అనేవి ఉన్నాయి చూసారా. ఈ బ్యాటరీలో చిప్స్ అనేవి కెమెరా లోపలికి కింద వైపుకి వెళ్ళేలా మనం బ్యాటరీని ఇన్సర్ట్ అయితే చేసుకోవాలి. ఇక నేను పెడతాను చూడండి, ఇక్కడ బ్యాటరీని అయితే లోపలైతే ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి పైన ఎల్ఈడి కనిపిస్తుంది చూడండి. మనం పర్ఫెక్ట్గా పెట్టిన తర్వాత ఎల్ఈడి అనేది బ్లింక్ అయ్యి ఆఫ్ అయిపోతుంది. అక్కడ మనం పర్ఫెక్ట్గా పెట్టిన దానికి ఇండికేషన్ అది ఎల్ఈడి అనేది. చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే మెమరీ కార్డ్ అనేది ఒకటి కనపడుతుంది అక్కడ. ఈ మెమరీ కార్డ్ అనేది ఎలా ఓపెన్ చేయాలంటే, ఆ మెమరీ కార్డ్ అనేది కిందకి ఇట్లా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఇందులో మెమరీ కార్డ్ అనేది అయితే ఉంది. ఈ మెమరీ కార్డు ఎలా ఇన్సర్ట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఈ మెమరీ కార్డ్ అయితే నేను ఇట్లా ప్రెస్ చేసి బయటికి తీస్తాను. చూడండి, అట్లా మనం ఫోన్లో పెట్టుకున్నట్లు అట్లా ప్రెస్ చేస్తే బయటకు వచ్చేస్తుంది. అట్లా మనం దాన్ని బయటికి తీసి ఆ మెమరీ కార్డ్ని ఎలా ఇన్సర్ట్ చేయాలంటే, అటువైపు అనేది కొంచెం కట్ అయినట్టు ఉంటుంది, అటు సైడ్ కిందకి పోవాలి. ఆ మెమరీ కార్డ్ అంతా రెక్టాంగిల్ షేప్లోనే ఉంటుంది. అటు సైడ్ ఒక కోనకి ఇట్లా నలిగి ఉంటుంది. అక్కడ మనం ఎట్లా పెట్టుకోవాలంటే దాన్ని కింద భాగానికి పెట్టుకోవాలి. చూడండి ఒకసారి నేను పెడుతున్నాను, అట్లా చూడండి. ఆ శాండ్ డిస్క్ అనేది పైకి ఉండాలి. ఓకే, ఇప్పుడు మెమరీ కార్డ్ అనేది పెట్టుకున్న తర్వాత అది అనేది అక్కడ ఏం కనిపిస్తుంది, ఎల్ఈడి కనిపిస్తుంది. ఎల్ఈడి అనేది మళ్ళీ బ్లింక్ అవ్వాలి. మనం పెట్టిన తర్వాత ఎల్ఈడి అనేది బ్లింక్ అయితే మనం ఎగ్జాక్ట్గా అది చిప్ అనేది దాంట్లో పెట్టినట్టు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనం డైరెక్ట్గా ఈ కెమెరాతో అయితే మనం ఫొటోస్ని క్యాప్చర్ అయితే చేయలేము. దీనికోసం మనకి లెన్స్ అయితే కావాలి. లెన్స్ అనేది నేను మీకు ఇందాక అక్కడ చూపించినాను చూడండి. ఆ లెన్స్ అనేది దానికి అటాచ్ చేయాలి. లెన్స్ దాన్ని మౌంట్ అంటారు, మౌంట్ అటాచ్మెంట్ అంటారు. మౌంట్ అటాచ్ చేయడానికి అక్కడ మనకి వైట్ డాట్ కనిపిస్తుంది చూడండి. ఆ వైట్ డాట్ లెన్స్లో వైట్ డాట్ ఉంటుంది చూడండి. ఆ లెన్స్లో వైట్ డాట్, ఆ వైట్ డాట్ రెండు అక్కడ పెట్టి దానికి అటాచ్ అయ్యేటట్టు పెట్టి దాన్ని ఇట్లా రొటేట్ చేయాలి. నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఆ మౌంట్లో వైట్ డాట్, ఈ లెన్స్లో వైట్ డాట్ చూడండి. దానికి అటాచ్ చేసి అట్లా రొటేట్ చేస్తే అది ఫిక్స్ అయిపోతుంది అన్నట్లు. ఇప్పుడు కెమెరాకి లెన్స్ అయితే ఫిక్స్ చేసినాం కదా, ఈ లెన్స్ని అయితే ఎలా తీసేయాలంటే మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక బటన్ కనిపిస్తుంది చూడండి. ఆ బటన్ని ప్రెస్ చేసి దీన్ని మనం యాంటీ క్లాక్ వైజ్గా ఇట్లా రొటేట్ చేస్తే అది బయటకు వస్తుంది అన్నట్లు. దాని బటన్ ప్రెస్ చేయకుండా బయటికి తీస్తే రాదు. అది అట్లా ఓపెన్ చేయకండి. అట్లా ట్రై చేస్తే మీ కెమెరా అనేది కొలాప్స్ అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కెమెరాలో ఉండే బటన్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ కెమెరాలో బటన్స్ ఏమేమి ఉంటాయో చెప్తాను చూడండి. ఇప్పుడు కెమెరాలో ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్. ఇప్పుడు మనం ఫస్ట్ కెమెరా ఆన్ చేయాలంటే ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటాయి, చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆన్ ఆఫ్, చూడండి ఆన్ ఆఫ్. ఇట్లా రొటేట్ చేశారనుకో మీరు, అది ఆన్. ఇట్లా మళ్ళీ వెనక చేశారనుకో అది ఆఫ్ బటన్. ఇంకొంచెం ముందు తీసుకెళ్ళారనుకో ఫస్ట్
ఫస్ట్ స్టెప్. ఆ ఫస్ట్ స్టెప్లో అనేది వీడియో అనేది ఉంటుంది, మనకి వీడియో ప్లే అవుతుంటుంది. ఓకే, ఇప్పుడు కెమెరాని అయితే ఆన్ చేస్తాను చూడండి. ఇప్పుడు కెమెరాని ఆన్ చేసిన తర్వాత మన కెమెరాలో ఒక డిస్ప్లే అయితే కనిపిస్తుంది. ఆ కెమెరాలో అయితే మనం దాన్ని ఓపెన్ కూడా చేసుకోవచ్చు. మనకి ఫ్రీగా ఎటు కావాలంటే అటు రొటేట్ కూడా చేసుకోవచ్చు. మనకి ఎట్లా కంఫర్ట్ అయితే అట్లా. మనం కావాలంటే మన ఫ్రంట్ తిప్పుకొని కూడా వీడియో అయితే తీసుకోవచ్చు. మనం కావాలంటే ఇట్లా తిప్పి ఇటు సైడ్ మనకి తిప్పుకొని మన సైడ్ కూడా వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఇది మన సైడ్ తిప్పుకొని మన వీడియోని అయితే మనం రికార్డ్ చేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ క్లోజ్ చేసేయాలంటే చూపిస్తాను చూడండి. మళ్ళీ క్లోజ్ చేసేయాలంటే దీన్ని మనం ఇట్లా రొటేట్ చేసి యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేసి మళ్ళీ దాంట్లో పెట్టాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఎట్లా అంటే అట్లా యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేసి దాంట్లో పెట్టేసేయాలి. ఓకే, ఇక్కడ మనం పైన చూసుకున్నట్లయితే వీడియో మోడ్ అయితే కనిపిస్తుంది. ఇందాక నేను వీడియో మోడ్ అని ఒకటి చెప్పాను. ఈ ఆప్షన్ అయితే వీడియో మోడ్ ఆన్ చేయగానే మనకి డిస్ప్లేలో అయితే వీడియో అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు ఈ సెట్టింగ్ గురించి అయితే ఏం చెప్పను, ఇక్కడ కెమెరాలో ఉండే బటన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. చూడండి వీడియో మోడ్. ఒకసారి మళ్ళీ పిక్చర్ మోడ్లోకి అయితే తీసుకొస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఈ కెమెరాలో అపాచర్, ఐఎస్ఓ, ఫోకస్ మోడ్ సెట్టింగ్స్ గురించి తెలియలేదు అనుకోండి, ఏం ఫీల్ అవ్వకండి. దానికి కూడా ఒక ట్రిక్ ఉంది, చెప్తాను కదా. నేనున్నాను కదా, నేనున్నదే అందుకు చెప్తాను చూడండి. ఇక్కడ మీకు ఆటో మోడ్ అని ఒకటి కనిపిస్తుంది గ్రీన్ కలర్లో, ప్లస్ సింబల్ వేసి ఆటో మోడ్ అని ఒకటి కనిపిస్తుంది చూడండి. ఆటో మోడ్ని వైట్ కలర్ పిన్ ఉందా, ఆ పిన్లోకి ఇట్లా అడ్జస్ట్ చేస్తూ తీసుకెళ్ళండి. అది తీసుకెళ్తే ఇక్కడ మీకు కెమెరాలో కూడా కనిపిస్తాయి ఆటో మోడు, పీ మోడు, పోర్ట్రేట్ మోడు అని కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు మనం ఆటో మోడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఆటో మోడ్ సెట్ చేసిన తర్వాత మనకి కెమెరాలో ఉన్న సెట్టింగ్స్, అపాచర్, ఫోకస్ మోడు, ఐఎస్ఓ మనమేం సెట్ చేయాల్సిన అవసరం లేదు పిక్చర్ని క్యాప్చర్ చేయడానికి. ఆ అడ్జస్ట్మెంట్ సెట్టింగ్స్ అనేవి ఆటోమేటిక్గా అవే రన్ అవుతాయి. మనం ఆటోమేటిక్ మోడ్లో పెట్టిన తర్వాత కెమెరా అనేది ఆటోమేటిక్ ఫోకస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆటో మోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, ఈ రౌండ్ సర్కిల్, ఆ సర్కిల్ మొత్తం ఇవన్నీ ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్కటి నేను చెప్తాను. ఇవన్నీ ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్కటి తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ ఆటో మోడు, మాన్యువల్, పోర్ట్రేచర్ మోడ్, ఇవన్నీ ఇప్పుడు ఎట్లా పనిచేస్తాయి, ఎట్లా వర్క్ అవుతాయి అని ఓవరాల్గా చెప్తాను. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్గా మీకు. ఓకే, తర్వాత ఇప్పుడు మీకు ఐఎస్ఓ గురించి అయితే మీకు చెప్తాను చూడండి. ఐఎస్ఓ అనేది మనం డైరెక్ట్గా అక్కడ పెంచుకోవచ్చు. అక్కడ ఐఎస్ఓ పెంచుకోవడానికి ఆప్షన్ అనేది ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఐఎస్ఓ అనేది ఆన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి డిస్ప్లేలో కనిపిస్తుంది. ఐఎస్ఓ అనేది డిస్ప్లేలో కనిపిస్తుంది. ఐఎస్ఓ అనేది సెట్ చేసుకోవడానికి మనకి ఆటోమేటిక్ మోడ్లో ఉన్నప్పుడు సెట్ చేసుకోవడానికి అవ్వదు. దాన్ని మాన్యువల్ మోడ్లో పెట్టుకుంటేనే సెట్ చేసుకోవడానికి అవుతుంది ఐఎస్ఓ. మాన్యువల్ మోడ్ అంటే ఏంటిదంటే మనం మాన్యువల్గా అంటే మనకి ఇష్టం వచ్చినట్లు ఐఎస్ఓ కానీ అపాచర్ కానీ ఏదైనా మనకి ఇష్టం వచ్చినట్లు పర్సంటేజ్లో పెట్టుకొని దాన్ని మనం ఫోటోని క్యాప్చర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఐఎస్ఓ అనేది ప్రెస్ చేయగానే ఐఎస్ఓ వాల్యూస్ అనేవి నాకు డిస్ప్లే మీద కనపడ్డాయి. ఇదేంటంటే టచ్ డిస్ప్లే, అంటే మనం ఫోన్ లెక్కనే టచ్ చేసుకోవచ్చు కెమెరాని కూడా. అక్కడ నేను టచ్ చేసి మీకు వాల్యూస్ అనేది పెంచి చూపిస్తాను చూడండి. మీకు ఎంత కావాలంటే ఎంత. ఐఎస్ఓ అనేది మీకు ఈ క్లాస్లో కాదు, ఐఎస్ఓ గురించి మీకు చెప్పేటప్పుడు అక్కడ క్లాస్లో చెప్తాను నేను. ఇక్కడ ఓన్లీ అంటే ఏ ఆప్షన్ దేనికి అని చెప్తాను మీకు ఆప్షన్స్ గురించి, అంతే. జస్ట్ ఓవరాల్గా మీకు ఐడియా ఉండడం కోసం. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు డిస్ప్లేలోనే కాకుండా ఇక్కడ మీకు స్క్రోల్ బార్ ఉంటుంది చూడండి. స్క్రోల్ బార్ మనం ఇట్లా స్క్రోల్ బార్ అనేది ఇట్లా ఉంటుంది. ఆ స్క్రోల్ బార్ అనేది ఐఎస్ఓనే కాకుండా ఏదైనా సరే ఒక వాల్యూని సెలెక్ట్ చేసి ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటుంటే దాని వాల్యూస్ అనేవి మారుతాయి. మీకు అక్కడే స్క్రోల్ బార్ పక్కన రౌండ్ షేప్లో ఒక బటన్ కనిపిస్తుంది చూడండి. ఆ బటన్ అనేది పిక్చర్ క్యాప్చర్ చేయడానికి. ఫ్రెండ్స్, ఇక్కడ కెమెరాలో చూసుకున్నట్లయితే మనం చూసే కెమెరా జూమ్ని సీనరీ అంటే ఇమేజ్ని చూడాలంటే మనం జూమ్ చేసి చూడాలంటే అక్కడ దానిలో చూడాలి. దానిలో కాకుండా మనం ఇక్కడ ఉన్న ఎల్సిడి డిస్ప్లేలో అక్కడ బటన్ ఉంటుంది. ఆ బటన్ అనేది ఫోకస్ మోడ్కి ఉపయోగించుకోవడానికి యూజ్ చేస్తాం ఫోటో క్లిక్కి. ఆ బటన్ గురించి మీకు ముందు క్లాసెస్లో చెప్తాను నేను. ఓకే, ఇక్కడ ఆ బటన్ దాంట్లో కాకుండా మీకు ఇక్కడ ఎల్సిడి డిస్ప్లేలో కనిపించాలంటే నేను మీకు ఒక సెట్టింగ్ చెప్తా చూడండి. అక్కడ వీడియో అనేది ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి ఫోటోది. ఆ ఫోటో అనేది క్లిక్ చేయగానే మీకు ఆ డిస్ప్లే మొత్తం బ్యాక్గ్రౌండ్ డిస్ప్లే మొత్తం ఆడ ఎల్సీలో కనిపిస్తుంది చూడండి. మళ్ళీ ఆ సీనరీ అనేది ఆఫ్ అయిపోయి మళ్ళీ ఒరిజినల్ మోడ్కి రావాలంటే మళ్ళీ అదే బటన్ క్లిక్ చేశారంటే మళ్ళీ ఇప్పుడు డిస్ప్లేలో నుంచి ఆఫ్ అయ్యి దాంట్లోకి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు దాన్ని క్లిక్ చేసుకున్నాం అనుకో, ఇప్పుడు నా చేయి ఉంది చూడండి. ఆ చైర్ని క్యాప్చర్ చేసేటప్పుడు దీంట్లో కనిపిస్తుంది.
మళ్ళీ ఇక్కడ మనం దేంట్లో కావాలంటే దాంట్లో మనకి ఇష్టం వచ్చిన దాంట్లో సెట్ చేసుకొని ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు ఆప్షన్స్ అనేవి. ఫ్రెండ్స్, ఇక్కడ మెనూ అనే ఆప్షన్ ఒకటి ఉంది చూడండి. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి మెనూ వస్తుంది. ఇమేజ్కి సంబంధించిన క్వాలిటీ, స్లీప్, మొత్తం ఈ ఆప్షన్స్ గురించి సపరేట్గా మాట్లాడదాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అనేది మనం ఏ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసామో దాని ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ వస్తుంది. ఇక్కడ మనకి అక్కడ మనకి అపాచర్ పెంచుకోవడానికి ఒక ఆప్షన్ ఉంది చూడండి. అది క్లిక్ చేస్తే ఏమొస్తుంది? అపాచర్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్విక్ మోడ్ అనేది ఉంది. ఇక్కడ మనకి ఇండికేటర్స్ అనేవి ఉన్నాయి. లెఫ్ట్, రైట్, బాటమ్, టాప్. మనకి ఎటు కావాలంటే అటు టర్న్ చేసుకోవచ్చు. అక్కడ చూడండి, వన్ షాట్ మోడ్, ఆటో ఫోకస్ మోడ్, ఏఐ సర్వో అని ఉంటుంది. ఆ బటన్స్ మనం ఎట్లా కావాలంటే మనకి అట్లా రొటేట్ చేసుకోవచ్చు. దీన్ని వేరే విధంగా కూడా వాడుకోవచ్చు. ఇక్కడ చూడండి, టాప్లో ఒక 2 బటన్స్ కనిపిస్తున్నాయి చూడండి. మనకి జూమ్ ఇన్, జూమ్ అవుట్. మనం ఏదైనా ఒక ఫోటోని తీసినప్పుడు దాన్ని జూమ్ ఇన్, జూమ్ అవుట్, మైనస్ నొక్కితేనేమో జూమ్ అవుట్ అయిపోద్ది, ప్లస్ నొక్కితేనేమో జూమ్ ఇన్ అవుద్ది. ఆ 2 ఆప్షన్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. ఇక్కడ కింద వచ్చేసి డిలీట్ బటన్, ఆటో ఫోకస్, వైట్ బ్యాలెన్స్ అనేవి బటన్స్ ఉన్నాయి చూడండి. ఓకే, ఇక్కడ ఈ బటన్ వచ్చేసి మనం తీసిన ప్రీవియస్ ఫొటోస్ ఉంటాయి కదా, దాన్ని చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనం అట్లా స్వైప్ చేస్తూ వెళ్తుంటే మనకి ఫొటోస్ అనేవి కనిపిస్తుంటాయి. మనం తీసిన ఫొటోస్ ఉంటాయి కదా, మనం తీసిన ఫొటోస్ డిలీట్ చేసుకోవడానికి అక్కడ డిలీట్ బటన్ ఉంటుంది. డిలీట్ బటన్ కొట్టి ఎరేజ్ సింబల్ కొడితే ఫోటో అనేది డిలీట్ అయిపోద్ది. అక్కడ మెయిన్ మెనూ కూడా ఉంది చూడండి. మెయిన్ మెనూ క్లిక్ చేస్తే సెట్టింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇక్కడ సైడ్కి వచ్చేసి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, చూపెడతాను చూడండి. మనకి ఇక్కడ మనం ఏదైనా వీడియోని రికార్డ్ చేయాలంటే మన ఫ్రంట్ నుంచే కాకుండా మనం మైక్ పెట్టుకొని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి అయితే చూపిస్తాను చూడండి మీకు. అక్కడ మనకి మైక్ సింబల్ అని కనపడుతుంది చూసారా, ఆ మైక్ సింబల్. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేస్తాను చూడండి. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత పైన మనకి చిన్న హోల్ లెక్క కనపడుతుంది చూడండి, చిన్న హోల్. ఆ హోల్ అనేది రిమోట్ కంట్రోల్ ద్వారా మనం స్వైప్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే దాని కింద ఇంకో హోల్ కనపడుతుంది చూడండి, మైక్. దాన్ని మనం ఎక్స్టర్నల్ మైక్ అయితే కనెక్ట్ చేసుకొని వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ దాని పక్కన సైడ్కి మనకి 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారు చూడండి. మనం వీడియోని రికార్డ్ చేసేటప్పుడు దాని అవుట్పుట్ అనేది టీవీలో కానీ మనం కంప్యూటర్లో కానీ డిస్ప్లే అవ్వడానికి 2 ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. హెచ్డిఎంఐ, ఏవి అని 2 పోర్ట్లు ఉంటాయి చూడండి. ఈ హెచ్డిఎంఐ, ఏవి పోర్ట్లు అనేవి ఈ 2 మన వీడియోని లైవ్ టెలికాస్ట్ చేయడానికి అయితే ఉపయోగపడతాయి. ఓకే, ఇక్కడ మనం ఇంకా ఫ్లాష్ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ మనకి సైడ్కి ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, ఫ్లాష్కి సంబంధించింది. ఆ బటన్ క్లిక్ చేస్తే మనం లైటింగ్ తక్కువ ఉన్న దగ్గర ఆ ఫొటోస్ని క్లిక్ చేయడానికి లైటింగ్ తక్కువ ఉన్న దగ్గర ఆ ఫ్లాష్ని అనేది ఉపయోగించవచ్చు. అక్కడ దీనికి ఎక్స్టర్నల్ ఫ్లాష్ అనేది కనెక్ట్ చేయాలంటే ఎక్స్టర్నల్ ఫ్లాష్ ఎలా కనెక్ట్ చేయాలో నేను చూపిస్తాను చూడండి. అక్కడ పైన మనకి ఎక్స్టర్నల్ ఫ్లాష్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ కనెక్ట్ చేసి మనం అయితే ఫొటోస్ని తీసుకోవచ్చు హై క్వాలిటీలో. ఓకే, ఇప్పుడు మనం ఫోకస్ బటన్ గురించి అయితే చూద్దాం. ఇక్కడ మనకి 7 టైప్స్ ఆఫ్ ఫోకస్ ఉంటాయి. ఆ ఫోకస్ బటన్ గురించి మీకు క్లియర్గా ముందు అయితే వీడియోలో అయితే చెప్తుంటాను. ఇక్కడ ఓన్లీ బటన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను, ఆల్ టైప్ ఆఫ్ బటన్స్ గురించి చూడండి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అక్కడ ఒక చిన్న లైట్ అనేది ఉంది చూసారా, ఆ లైట్ అనేది రెడ్ ఐ అంటారు. ఆ లైట్ అనేది మనం ఎవరైనా ఫోటో తీసినప్పుడు వాళ్ళకి స్పెట్స్ ఉంటాయి చూసారా, ఆ స్పెట్స్లో ఉన్న రెడ్ ఐని అయితే రిమూవ్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది ఆ బటన్ అనేది. ఆ బటన్ క్లిక్ చేసి మనం ఫ్లాష్ క్లిక్ చేసిన తర్వాత రెడ్ ఐ పడుతుంది కదా, ఆ రెడ్ ఐని అయితే రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ కింద బాటమ్ సైడ్లో హోల్ అనేది కనిపిస్తుంది చూడండి. ఆ హోల్ అనేది మనం వీడియో రికార్డ్ చేయడానికి ట్రైపాడ్ని అయితే సెట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ వచ్చేసి ఒక ఫోటో కానీ ఏదైనా ఒక వీడియో కానీ ఫోటోని క్యాప్చర్ చేయాలంటే 3 వాల్యూస్ గురించి అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి అపాచర్, ఇంకొకటి వచ్చేసి షట్టర్ స్పీడ్, ఇంకొకటి వచ్చేసి ఐఎస్ఓ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్. ఈ 3 వాల్యూస్ గురించి అయితే మీకు ముందు వీడియోస్లో అయితే చెప్తుంటాను. ఇప్పుడు ఓన్లీ మనకి కెమెరా గురించి బేసిక్ డీటెయిల్స్ అయితే చెప్తుంటాను ఈ వీడియోలో చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకి లెన్స్ గురించి అయితే మాట్లాడదాం. మనకి లెన్స్ అనేవి 85mm లెన్స్, 35mm లెన్స్, 50mm లెన్స్ అనేవి సపరేట్గా ఉంటాయి. ఈ లెన్స్ అనేవి ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది మీకు ముందు వీడియోస్లో అయితే చెప్తాను. ఇక్కడ చూడండి, మనకి డిస్ప్లేలో అనేవి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి మనకు చూడండి. వీడియో క్వాలిటీ ఎలా సెట్ చేయాలి, ఫోటో క్వాలిటీ ఎలా సెట్ చేయాలి, మెనూ క్లిక్ చేయగానే మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి చూడండి. ఈ ఆప్షన్స్ గురించి అనేవి ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఆప్షన్ గురించి మాట్లాడదాం.
ఫ్రెండ్స్ ఇక్కడ ఆటో మోడ్కి మాన్యువల్ మోడ్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. మాన్యువల్ మోడ్ అంటే మనం ఆటోమేటిక్గా సెట్ చేసుకొని సెట్టింగ్స్ ఫోటో తీసేది. ఆటో ఫోకస్ మోడ్లో ఏంటంటే లెవెల్స్ అనేవి ఆటోమేటిక్గా వాటంతటికి అవే సెట్ అయిపోతాయి. ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేయండి, ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.